నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అచ్చమైన తెలుగు పండుగ, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే పండుగ, సరదాలతో సాగే పండుగే సంక్రాంతి. సంక్రాంతి అంటే కొన్ని చోట్ల 3 రోజుల పండుగ అంటారు, మరికొన్ని చోట్ల 4 రోజుల పండుగ అని కూడా అంటూ ఉంటారు. ఏదేమైనా సంక్రాంతి అంటేనే ఓ విలక్షణమైన సంరంభం. సంక్రాంతి కంటే ముందు భోగి పండుగ మనల్ని పలకరిస్తూ ఉంటుంది. భోగి మంటల వెలుగులతో మన జీవితాల్లో కొత్త కాంతుల్ని నింపుతుంది. మరి భోగి పండుగకి సంబంధించి ప్రేక్షకులు ఎన్నో సందేహాలను కలిగి ఉన్నారు. వాటన్నిటినీ ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాష మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ వర్తిపత్తి పద్మాకర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. కౌసల్య గారు పంపించారు చిత్తూరు నుండి. భోగి అంటే అర్థం ఏంటి, ఈ పండుగ జరుపుకోవడంలో పరమార్థం ఏంటి అని అడుగుతున్నారు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం అని అమ్మవారికి నమస్కారం చేసుకుని, భోగి అనేది 2 కారణాల చేత మనకి సంక్రాంతికి ముందు పండుగగా ఏర్పడింది. దాని అర్థమే అడిగారు. ఇంతవరకు భోగి పండుగ ఎలా జరుపుకోవాలి అని అడిగిన వాళ్ళే కానీ అర్థం అడిగేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అడిగారంటేనే సగం సంస్కారం తెలుస్తుంది మనకి. భోగం అస్తి ఇది భోగి అని. భోగం అంటే పడగ, పడగ కలిగింది కనుక భోగి అంటే, భోగి అంటే పాము అని అర్థం. ఆదిశేషుడు, వాసుకి మొదలైన వాళ్ళందరినీ కూడా భోగి అంటారు. వాళ్ళందరి దగ్గర పడగలు ఉన్నాయి కనుక. ఇది నిజానికి యోగాభ్యాసానికి సంబంధించిన పండుగ. ఆ తర్వాత లౌకికమైన పండుగ కూడా అయ్యింది. మన శరీరంలో ఒక పాము 3 చుట్టలు చుట్టుకుని పడగ కిందకి పెట్టి తోక పైకి పెడితే ఎలా ఉంటుందో అలా వెన్నుపూసని ఆనుకుని కుండలిని అని ఒక శక్తి ఉన్నది. సుషుమ్నా నాడి అంటాం వెన్నుపూస దగ్గర. ఆ నాడిని చుట్టుకుని ఆ పడగ ప్రాంతం కింద మనం కూర్చునే ఆసన స్థానం, తోక సరిగ్గా బిందువు అంటాం. ఈ లోపల నిరంతరం శ్వాస బుస్సు బుస్సుమంటూ ఒక శబ్దం చేస్తుంది. అది సోహం సోహం అంటుంది. అది హంస. ఈ అద్భుతమైన సాధన చేసేటటువంటి పాముని భోగి అంటాం. ఇది 3 రోజుల పండుగ. 3 చుట్టలని చెప్పాను కదా. మొదటి చుట్ట భోగి, 2 సంక్రాంతి, 3 కనుమ. అంటే నాయనా సాధక, నువ్వు పుట్టావు, పెరుగుతున్నావు, నశిస్తావు. సృష్టి స్థితి లయమని 3 ఉన్నది. సృష్టి భోగి, స్థితి సంక్రాంతి, లయం కనుమ అని చెప్పే ఒక గొప్ప తత్వం ఈ పండుగలో ఉంది. రెండవది భోగము అంటే తలంటుకోవడం, శుభ్రం చేసుకోవటం, సుగంధ ద్రవ్యాలతో ఉండడం. ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతితో ఆరంభమవుతుంది. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే దాన్ని మకర సంక్రమణం. సంక్రమణం అంటే పట్టుకోవటం, రావడం అన్నమాట. ఎందులోకి వచ్చాడు సూర్యుడు? మకర రాశిలోకి. అందుకని మకర సంక్రమణం అన్నాం. 12 రాశులు ఉన్నాయని అందరికీ తెలుసుండదే కదా. మేషం, మీనం, మకరం మొదలైనవి. ఇందులో మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే మకర సంక్రమణం. ఆ రోజు నుంచి 6 నెలల పాటు ఉత్తరాయణం. కర్కాటక సంక్రమణంలోకి వస్తే దక్షిణాయనం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి, దక్షిణాయన పుణ్యకాలం మానవులకి పవిత్రమైనవి. కాబట్టి దేవతల యొక్క కాలము ఆరంభమవుతున్న సమయములో దేవతల్ని పూజించాలంటే నువ్వెలా ఉండాలి? దానికి తగినంత శుచిని పొందాలి. ఆ శుచి కోసం భోగము అనే పేరుతో ఉన్న ఒక పండుగ ఏర్పడింది. అంటే ఏమిటి? శుభ్రంగా తలంటి పోసుకోవటం, ఒంటికున్న ఈ చెత్తా చెదారం నలుగు ద్వారా తొలగించుకోవటం, శరీరంలో ఉన్న మాలిన్యాలన్నిటినీ బయటికి పంపించటం, ధ్యానం ద్వారా మనస్సులో ఉన్న కుళ్ళు, కుతంత్ర, కుట్ర మొదలైనవన్నీ పంపించటం. వీటిని పంపించి శరీరాన్ని ఉత్తరాయణ పుణ్యకాలములో దేవతలని సందర్శించడానికి వీలుగా పవిత్రంగా మార్చుకోవడమే భోగి అని అర్థం. కాబట్టి ఇంతకీ భోగి అంటే దేవతల సందర్శన కోసం శరీరమును సిద్ధముగా ఉంచుకొనుట అని ఒక అర్థం అన్నమాట. అసలు అర్థం ఇది.
ఈ భోగినాడు ఏం చేయాలి ఏమిటని కూడా అడిగారు కదా. ఇదిగో పొద్దుటే సూర్యోదయానికి ముందు లేవాలి, తలంటి స్నానం చేయాలి, నలుగు పిండి పెట్టుకుని వంటుకున్న తుక్కంతా వదిలించుకోవాలి, కుంకుడుకాయల పులుసుతో మాత్రమే తలకి స్నానం ఈరోజు చేసి తీరాలి, వీలుంటే భోగి మంటలు లాంటివి వేసుకోవాలి, కొత్త బట్టలు పెట్టుకోవాలి, ఇంటికి వచ్చిన వారందరినీ గౌరవించాలి. ఇవి సాధారణ నియమాలు. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. గుంటూరు నుండి నారాయణ గారు పంపించారు. భోగి పండుగ రోజున మంటలు ఎందుకు వేస్తారు? ఇందులో పురాణపరమైన అంశం ఏదైనా ఉందా అని అడుగుతున్నారు. మొట్టమొదటిది ఏమిటంటే అసలు మకర సంక్రాంతి వచ్చే కాలమే పుష్యమాసం కనుక మంచి గజ్జగజలాడించే చలి వస్తూ ఉంటుంది. హేమంత ఋతువు, మార్గశిర మాసము, పుష్యమాసము, ఈ 2 మాసాలు భయంకరమైన చలి, మామూలు చలి కాదు. ఈ చలిలో మానవ శరీరాన్ని ఉత్తేజపరిచి చలి నుంచి కాస్త ఊరట ఓదార్పు ఇచ్చేందుకోసమని చలిమంటలు వేసుకుంటాం. భోగినాడు తలంటుకున్నాక సహజంగా ప్రతివాడికి చలి వస్తుంది కాబట్టి దానికోసం మంట వేసుకుంటున్నాం. అసలు పురాణ గాథ ఒకటి ఉన్నది. మహిషాసురుడి వంశంలో పూర్వం రురువు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు పుట్టాడు. వాడి పేరు రురువు. ఈ రురువు బ్రహ్మదేవుణ్ణి మెప్పించి నాకు ఎవరి వల్ల చావు లేకుండా వరం ఇమ్మన్నాడు. అది కుదరదు నాయన, పుట్టాక ఎప్పుడోకప్పుడు చావాలి, కాబట్టి ఏదో రకంగా చచ్చేందుకోసం నువ్వు వరం కోరుకో. అప్పుడు వాడు బాగా ఆలోచించి ఆవు పేడని నెల్లాళ్ల పాటు ముద్దలు చేసి వాటిని జాగ్రత్తగా ఇంటి ముందు పెట్టి పూజించి ఆ ముద్దలు ఎండిన తర్వాత వాటితోటి మంట పెట్టి ఆ మంటలో నన్ను తగలవేస్తే మాత్రమే నేను చచ్చేటట్టు వరం ఇమ్మన్నాడు. ఈ పని ఎవరు చెయ్యరని వాడి ఉద్దేశం. ఆవు పేడ నెల్లాళ్ళు ఇంటి ముందు ఎవడ పెడతాడు, ఎవడు పూజిస్తాడు, ఆ తర్వాత ఆ ముద్దలు ఎవడు ఎండ పెడతాడు, ఆ ఎండబెట్టిన మంటలో తను తోస్తేనే చావాలి అంటే ఈ పని ఎవరూ చెయ్యలేరనే ఉద్దేశంతో ఆ రురువు అన్నవాడు ఈ వరం కోరాడు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. దాంతో వాడికి చావు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. వాడు విజృంభించాడు, లోకాలన్నింటినీ పట్టి పీడించాడు. అసలు ఇక వాడి ముందు ఎవరు ఆగలేకపోయేవారు. ఇలాంటి పెద్ద పెద్ద బంగారపు గొలుసులు కనపడ్డాయంటే మెడలోంచి తెంపి మరీ చంపి పట్టుకుపోయేవాడు. వాడు లేరు కాబట్టి మీరు నేను అదృష్టవంతులు అయ్యాం. అంత దుర్మార్గుడు వాడు. బంగారం అంటే చాలు వాడికి పిచ్చనమాట. అటువంటి రాక్షసుడిని చంపడం ఎలాగా అని ఒకప్పుడు త్రేతాయుగ కాలంలో బ్రాహ్మణులు, ఋషులు, మహాత్ములైన రాజులు బ్రహ్మని అడిగారు. అప్పుడు బ్రహ్మవాడి ఆయువు రహస్యం ఇది, కాబట్టి మీరు ఏం చేస్తారంటే ధనుర్మాస కాలంలో ఇంటి ముందు ముగ్గులు పెట్టండి, రోజు 3 గొబ్బెమ్మలు పెట్టండి, ఆవు పేడతో ముద్దలు పెట్టండి, దాని మీద గుమ్మడి పువ్వులు లాంటివి పెట్టండి, వాటిని పూజించండి. మర్నాడు ఉదయం ఈ ముద్దలను తీసుకెళ్ళి ఎండలో ఎండబెట్టండి. ఇలా ఈ నెల్లాళ్ళు వ్రతం చేసి ఆ తర్వాత ఈ ముద్దలన్నింటినీ భోగి పిడకలు అంటారు కదా, వీటన్నిటిని ఈ పిడకల్ని మంట వెయ్యండి. వాడిని యుద్ధానికి పిలవండి. వాడు ఈ విషయం తెలియదు కాబట్టి యుద్ధానికి వస్తాడు. రాగానే వెనక నుంచి వాడిని ఆ మంటలోకి తొయ్యండి, వాడు చచ్చిపోతాడు అన్నాడు. సరే అలాగే జరిగింది. ఈ భోగి పిడకలన్నీ మంట వేశారు. ఆ రాక్షసుణ్ణి ఈ ఋషులంతా కవ్వించారు. బోడి ఋషులతో యుద్ధం కూడా లెక్కేనా అని వాడు యుద్ధానికి వచ్చాడు. రాగానే కొంతమంది ఎదురుగుండా యుద్ధం చేశారు, కొంతమంది వెనక నుంచి తోపు తోశారు ఆ భోగి మంటలోకి. వాడు అందులో పడి బూడిదైపోయాడు. ఆ రకంగా రురువు అనే రాక్షసుణ్ణి సంహరించడం కోసం ఈ భోగి మంట, ఈ భోగి పిడకలు, ఈ గొబ్బెమ్మలు ఏర్పడ్డాయి. రురువు అనే శబ్దానికి అర్థం ఏమిటంటే సూక్ష్మక్రిమి అని అర్థం. అంటే దోమలు మొదలైనటువంటి వాటి ద్వారా వచ్చేటటువంటి రోగాలను వ్యాపింపచేసే క్రిములను కూడా అర్థం. ఈ రురువులు అనే క్రిములు ఎప్పటికి కూడా ఎక్కడుంటాయి? నరకంలో ఉంటాయి. రురువులు అనే క్రిములు మనల్ని తింటున్నాయి కాబట్టి ఆ నరకానికి రౌరవము అని పేరు. ఆ విషయం కూడా చాలామందికి తెలియదు. రౌరవం అనే నరకం ఉందని, అందులో ఈ రురువులు అనే పురుగులు ఉంటాయని. నాయనలారా, భోగి మంట వేస్తే మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో ఉన్న దోమలు, చెత్త, క్రిములన్నీ చస్తాయిరా. ఆవు పేడలో ఉన్న ఔషధ గుణాలు అటువంటివి. తద్వారా చాలా ఆరోగ్యం కూడా వస్తుందని ఇంకొక అంతరార్థం కూడా ఉందన్నమాట. ఈ రకంగా పురాణగాథ, ఆరోగ్యపరమైన అంశం ఈ భోగి పిడకల్లో, ఈ భోగి మంటలో ఇమిడి ఉంది. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. బెంగళూరు నుండి అభిషేక్ పంపించారు. భోగి పండుగ రోజున ఆరాధించాల్సిన దైవం ఎవరు? ఈ రోజున ఏ నైవేద్యాలు అర్పించాలి? భోగి పండుగ నాడు మొట్టమొదట సూర్యుడిని ఆరాధించాలి. సూర్య భగవానుడు ఈనాటి వరకు దక్షిణాయనంలో ఉండి ఉత్తరాయణానికి వస్తున్నాడు. ఇంకెక్కడి నుంచి మనకి జ్ఞానం ఇస్తాడు. జ్ఞాపక శక్తి పెరగాలంటే భోగినాడు సూర్య భగవానుడిని ప్రత్యేకంగా పూజించాలి అని మెత్తగా ఉండేటటువంటి పదార్థాలు ఏమైనా వండి భోగి పండుగలో మనం స్నానానంతరం ఎదురుగుండా మంట వేసి కూర్చుని లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు పాయసం కానీ, ఆవు పాల కోవా కానీ,
ఇటువంటి ఏవైనా కొంచెం తీయగా ఉండేవి, కొంచెం మెత్తగా ఉండే పదార్థాలు సూర్యుడికి నివేదన చేసి అష్టోత్తర శతనామాలు కానీ లేదా ఆదిత్య హృదయం కానీ వీటిని చదివి సూర్యభగవాను ఆరాధిస్తే సంవత్సరం పాటు గొప్ప జ్ఞాపక శక్తి ఉంటుంది అని మంత్రశాస్త్రం చెబుతోంది. ఇది కాకుండా జపాకుసుమ సంకాశంక అస్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే శ్లోకాన్ని భోగి పండుగ నాడు 108 సార్లు చదువుతూ సూర్యుడికి ఎర్రని పువ్వులు నీళ్లు కలిపి 3 సార్లు అర్ఘ్యమిస్తే అటువంటి వాళ్ళ ఇళ్లలో పిచ్చి పిల్లలు పుట్టరు. కొంతమంది ఇళ్లలో పిల్లలకు అప్పుడప్పుడు పిచ్చి వస్తూ ఉంటుంది, లేదా చదువుతున్నవాడు హఠాత్తుగా మందకొడి అయిపోతాడు. అలా మందకొడిగా అవరు. భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ శ్లోకాన్ని 108 సార్లు చదివితే భార్యాభర్తలిద్దరికీ మధ్యలో ఏ విధమైన అనారోగ్యము రాదు, భవిష్యత్తులో వీళ్ళకి కొట్లాట్లు కూడా ఉండవు. ఏమైనా భోగినాడు సూర్యుడిని ఇలా ఆరాధించాలి. ఆ తర్వాత ఏం చెప్పారు, దత్తాత్రేయుడిని ఆరాధిస్తే మంచి గురు పూజ చేసిన పుణ్యం వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మని, ఆదిశేషుణ్ణి, బలరాముణ్ణి ఇద్దరినీ కలిపి ఒక పటంలో పెట్టి ఈరోజు ఆవు పాలతో నివేదన చేసి ఆవు పాలు నివేదించి పూజిస్తే అటువంటి వాళ్ళ కుటుంబాలు కూడా హాయిగా ఉంటాయని మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి సూర్యభగవానుణ్ణి, దత్తాత్రేయుణ్ణి, బలరామకృష్ణుల్ని జంటగా ఉన్నటువంటి వాళ్ళని పూజించటం భోగి పండుగ నాడు తప్పనిసరిగా చెయ్యాలి. ధరు గారు మరో ఉత్తరం చూద్దామండి. నర్సాపూర్ నుండి చంద్రకళ గారు పంపించారు. పిల్లలకు భోగిపళ్ళు ఎందుకు పోస్తారు? సంప్రదాయం ఉన్నవారే భోగిపళ్ళ పేరంటూ నిర్వహించాలా అని అడుగుతున్నారు. బదరీ వనంలో, బదరీ అంటే ఇప్పుడు ఎక్కడుంది? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రెండుగా చీలిపోయిందని తెలుసు కదా, దాన్ని ఉత్తరాంచల్ అన్నారు, తర్వాత ఇప్పుడు ఉత్తరాఖండ్ అని పేరు పెట్టారు. సరే, ఏది ఏమైనా బదరీ మనం హృషికేశం నుంచి కానీ లేదా హరిద్వార్ నుంచి కానీ 300 కిలోమీటర్లు ఇంచుమించుగా ఘాట్ రోడ్లో ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళొచ్చు. ఒకవైపు కేదారం, ఒకవైపు బదరీ ఉంటాయి సుమేరు పర్వతం దగ్గర. ఆ బదరీ వనం అనే పేరు దానికి ఎందుకు వచ్చిందంటే, బదరీ అంటే రేగు. పూర్వం అక్కడ అన్ని రేగు చెట్లే ఉండేవి. ఆ రేగు చెట్ల కింద శ్రీ మహావిష్ణువు తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసినటువంటి పవిత్రమైన రోజు, తపస్సు ప్రారంభించిన రోజు భోగి. చాలామందికి అది తెలియదు. సరిగ్గా భోగి నాడు శ్రీ మహావిష్ణువు బదరీవనంలో తపస్సు చేశాడు. ఒక్కడు కాదు, పైగా నరనారాయణులనే పేరుతో ఇద్దరుగా మారి, నరుడే అర్జునుడిగా పుట్టాడు, నారాయణుడు కృష్ణుడు మహామునులుగా అక్కడ తపస్సు చేశారు. శివలింగాన్ని ఇసుకతో చేసి పూజించారు. శివలింగాన్ని వాళ్ళు పూజించారని మీరు ఏమన్నా కల్పించి చెప్పారా అని ఎవరన్నా నన్ను అడగచ్చుగాక. మీకు వీలుంటే మహాభారతం ద్రోణపర్వం చదివితే చిట్ట చివర కనపడుతుంది. అది ద్రోణపర్వంలో, యుద్ధ పర్వంలో. అక్కడ వాళ్ళు వారలు లింగాధిష్ఠానారూఢులుగా నొనర్చి అర్చించిరి భవ్యారాధన తత్పరమతులై గౌరీపతి నతుల నియమ కల్పన వెలయన్ అని తిక్కన గారు కూడా అనువాద పద్యంలో చెప్పారు మహాభారతంలో. కాబట్టి నరనారాయణులుగా విష్ణుమూర్తి భోగినాడు సరిగ్గా బదరీవనంలో ఒకప్పుడు శివుడిని లింగంగా చేసి ఆరాధించాడు. అప్పుడు శివుడు మెచ్చుకుని, నువ్వు నన్ను పూజించావు కాబట్టి భవిష్యత్తులో మీరు నాతో యుద్ధానికి వస్తే నన్ను కూడా జయించేంత శక్తి మీకు ఇస్తున్నాను, మీకు తిరుగులేదు అని వరం ఇచ్చాడు. అందువల్ల భోగినాడు ఏం చేశారంటే, శ్రీ మహావిష్ణువు బదరీవనంలో తపస్సు చేయటం వల్ల, ఆయన తపస్సుకి శివుడు మెచ్చుకుని వరం ఇవ్వడం వల్ల, ఆ వరం ఇచ్చింది కూడా భోగి ఇవ్వడం వల్ల ఆ రోజే దేవతలు మెచ్చుకుని ఈ బదరీవనంలో పళ్ళన్నీ బాగా కాశాయి. శ్రీ మహావిష్ణువు తపస్సుకు మెచ్చుకుని ఆ ఫలములతో ఆయన అభిషేకం చేస్తున్నామని అక్కడ ఆయన నెత్తి మీద అభిషేకం చేయడం వల్ల, అంటే భోగినాడు ఏం జరిగిందనమాట, విష్ణువు బదరీలో తపస్సు చేశాడు. ఆ తపస్సుకి శివుడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడు. ఆ వరాలకు మెచ్చుకున్న దేవతలు ఆ పళ్ళే కోసి ఆయన నెత్తి మీద కోసి అభిషేకం చేశారు. నీ పళ్ళు నీకే ఇస్తున్నామని. అప్పటి నుంచి భోగి పళ్ళు పోయటం మొట్టమొదట ఆరంభమయ్యింది. ఆ పళ్ళకు మెచ్చుకుని శ్రీ మహావిష్ణువు చిన్న బాబుగా మారిపోయాడు దేవతలు చేస్తున్న పూజకి. అందుకే సహజంగా పిల్లలకి భోగి పళ్ళు పోయటం ఎక్కువ అలవాటు అయిందనమాట. కారణం కృష్ణుడు అంతటి వాడు చిన్నపిల్లవాడిగా అయిపోవటం వల్ల. కాబట్టి భోగి పళ్ళు అనే పేరుతోటి రేగు పళ్ళని బంతిపూలు మొదలైన పువ్వులతో కలిపి ఈ భోగినాడు పోయటం ఒక సంప్రదాయం పురాణాలను బట్టి ఏర్పడింది. ఇది అందరూ చేసుకోవచ్చు, వాళ్ళు వీళ్ళు సంప్రదాయాన్ని బట్టి చేయాలనేది లేదు. ఆడపిల్లలకి మగపిల్లలకి ఎవరికైనా పోయొచ్చు. కులంతో, మతంతో, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ పోయవచ్చు. పోస్తే దానివల్ల శ్రీమన్నారాయణ కటాక్షం లభిస్తుంది. శివ కటాక్షం అంటే హరిహరులిద్దరూ అనుగ్రహిస్తారు.
అయినా అంతటి విష్ణుమూర్తి ప్రారంభించిన ఒక గొప్ప కార్యక్రమం మరి మనం కొనసాగించాలి కదా. కాబట్టి ఈ భోగి పళ్ళు అందరూ కూడా పోసుకోవచ్చు. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుండి వీరభద్రరావు గారు పంపించారు. సంక్రాంతి పండుగలో కూడా బొమ్మల కొలువు పెట్టే సంప్రదాయం ఉందా? సంక్రాంతి సమయంలో బొమ్మల కొలువు ఎన్ని రోజులు ఏర్పాటు చేయాలి అని అడుగుతున్నారు. నిజానికి సంక్రాంతి రోజున బొమ్మల కొలువు పెట్టడం కలియుగంలో ఆరంభమైంది. ఇది కూడా జనమేజయ మహారాజు గారు కొడుకుతో ప్రారంభమయ్యింది. ఒక్కరోజు సంక్రాంతి నాడు కానీ లేదా సంక్రాంతి నుంచి మొదలుపెట్టి 9 రోజుల పాటు కానీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని అప్పట్లో కలియుగ మహారాజులు అనుకునేవారు. శతానీకుడు అని ఒక రాజు ఉండేవాడు ఆ కాలంలో. ఆ శతానీకుడి భార్యకి 9 మంది పిల్లలు పుట్టి పుట్టగానే చచ్చిపోయారు. దాంతో ఆవిడ ఏడ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏడవకు, సంక్రాంతి భోగి వెళ్ళినటువంటి మర్నాడు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతి, ఉత్తరాయణ పుణ్యకాలం. ఆ రోజు మొదలుకొని 9 రోజుల పాటు రోజు కొన్ని బొమ్మలను పెట్టి బొమ్మల కొలువు పెట్టి, అంటే అన్ని ఎక్కువగా దేవతల బొమ్మలు, ఏనుగుల బొమ్మలు మొదలైనవి పెట్టి, మరవరాలు మొదలైనటువంటి ఉంటాయి కదా చిన్న చిన్న పదార్థాలు, వీటిని పిల్లలకు పెడితే అప్పుడు పిల్లలు వాళ్ళు సంతోషిస్తారు. పిల్లలు సంతోషిస్తే నీకు సంతానం మళ్ళీ కలుగుతుంది, వాళ్ళు బతుకుతారు అన్నాడు. అందుకని ఆ శతానీయుకుడి భార్య 9 రోజులు బొమ్మల కొలువు పెట్టి చిన్నపిల్లలందరినీ పిలిచి ఈ బొమ్మలను చూచి వాళ్ళు ఆనందిస్తూ ఉండగా వీళ్ళ చేత కృష్ణుడు, రాముడు మొదలైనటువంటి వాళ్ళ బొమ్మలకి పూజలు చేయించి, ఏనుగులు లాంటి వాటిని పిల్లలకి చూపించి వాళ్ళందరికీ తీపి మిఠాయిలు రకరకాల పదార్థాలు పెట్టింది. పిల్లలు సంతోషించటం వల్ల ఆవిడికి పిల్లలు పుట్టారు. పుట్టిన పిల్లలంతా 128 ఏళ్ళు బతికారు. అదిగో అప్పటి నుంచి సంప్రదాయం ఏర్పడింది. కాబట్టి ఎప్పటికి కూడా బొమ్మల కొలువు సక్రమంగా చేసినటువంటి వాళ్ళ ఇళ్లలో పిల్లలు మాత్రం ఆయుష్తో ఉంటారు, అకాల మరణం పొందరు. ఒకరోజు కానీ లేక 9 రోజులు కానీ చెయ్యాలని నియమం. అందువల్లే బొమ్మల కొలువు పెట్టిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజుతో తీసేయకపోతే ఇంకొక 8 రోజులు దాన్ని కొనసాగించాలి. అంటే 9 రోజుల పాటు బొమ్మల కొలువు ఉంచి తీరాలి. అలా ఉంచితేనే దానికి తగిన ఫలితం మనం పొందుతాం. 9 రోజులు ఇంట్లో బొమ్మలు అలా ఉంటాయి, ఏముంది ఇబ్బంది? మరీ ఇల్లిరుకుగా ఉందనుకున్నప్పుడు మాత్రం రాత్రికి కార్యక్రమం అవ్వగానే దాన్ని తీసేయటం మంచిది. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. తిరుపతి నుండి కవితారెడ్డి గారు పంపించారు. భోగి, సంక్రాంతి పండుగల రోజుల్లో ఇంటి ముందు రంగవల్లులు వేస్తారు, ఎందుకు అని అడుగుతున్నారు. దాని పేరే రంగవల్లి. శ్రీ మహావిష్ణువుకి ఆనందం కలిగించేటటువంటి తీగ అని అర్థం అనమాట. ముగ్గు సంస్కృతంలో ఉండేటటువంటి రంగవల్లి అనే శబ్దానికి తెలుగులో ముగ్గు అని అర్థం. పూర్వం లక్ష్మీదేవి భూలోకానికి సంచారానికి వచ్చింది. సంచారానికి రాగానే ఏ ఇంటికి వెళ్ళడానికి ఆవిడకి ఇష్టం కలగలేదు. దాంతో భూలోకం నుంచి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయింది. శ్రీ మహావిష్ణువు ఏమిటి భూలోకానికి వెళ్ళావు, ఏ ఇంటికి వెళ్ళడం లేదేమి, ఇంతమంది ఇళ్లలో ఏ ఇల్లు నీకు నచ్చలేదా అంటే, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది సంక్రాంతి, ఆ రోజు ఇంటి ముందు ముగ్గులు ఎక్కడా కనపడలేదు, ఇంటి ముందు ముగ్గులు లేకపోతే ఆ ఇంట్లోకి నేను వెళ్ళను అని చెప్పింది. అప్పుడు విష్ణువు నారదుని ద్వారా లోకమంతా చాటించాడు. ధనుర్మాసం అంటేనే ప్రత్యేకంగా ముగ్గుల పండుగనైనా ఇంటి ముందు ఆవు పేడతో ఉత్తి ముగ్గు వేస్తూ ఉపయోగం లేదు. మళ్ళీ ఆవు పేడతో కళ్ళాపు చల్లి గొబ్బెమ్మలు పెట్టి శుభ్రంగా ముగ్గులు తీర్చిదిద్దండి. అలా తీర్చిదిద్దితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది, దారిద్ర్యం రాదు అన్నాడు. ఇదిగో అప్పటి నుంచి మళ్ళీ జనులందరూ నారదుడు చెప్పిన మాటని పాటించి ఇంటి ముందు ఆవు పేడతో కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టి దాని మీద గొబ్బెమ్మలు పెట్టడం మొదలుపెట్టారు. ఇలా పెడితే అప్పుడు హరిపత్ని శ్రీ మహాదేవి లక్ష్మీదేవి అనుగ్రహించి ఇంట్లో ప్రవేశిస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి రావాలంటే సంక్రాంతికి తప్పక ముగ్గులు పెట్టి తీరవలసిందే. రంగవల్లి శ్రీప్రదాయిని అని, అంటే ఐశ్వర్యమునిచ్చున్నది అని అర్థం అన్నమాట. సున్నంతో ముగ్గులు పెట్టడం వల్ల సూక్ష్మక్రిములు రావు. మీకు ఇంకో రహస్యం ఉంది, కొన్ని రకాల పాములు ఉన్నాయి, తాచుపాములు. ఇంటి ముందు సున్నంతో ముగ్గేస్తే పొరపాటును కూడా అందులోకి పాము రాదు. క్రూర సర్పాలు ఇంట్లోకి వచ్చి కాటేసేవి కాదు. దానివల్ల ఆ రకంగా కూడా మనకు రక్షణకి ఉపయోగపడుతుంది, ఐశ్వర్యానికి ఉపయోగపడుతుంది. ఏమైనా ముగ్గుల పండుగ అది ప్రత్యేకంగా, కాబట్టి ముగ్గులు పెట్టి తీరాలి. పెడితే లక్ష్మీ కటాక్షం పొందుతాం. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. నెల్లూరు నుండి రత్నావతి గారు పంపించారు. సంక్రాంతి పండుగలో హరిదాసులు, గంగిరెద్దుల సంప్రదాయంలో అంతరార్థం ఏంటి అని అడుగుతున్నారు. హరిదాసులు అనే పేరుతో పూర్వం సాతాను వైష్ణవులు ఇప్పటికీ ఉన్నారు, మహానుభావులు. వాళ్ళు ఇంకెవ్వరితో మాట్లాడరు. వాళ్ళు మౌనవ్రతంతో ఉండి ఒక్క హరిస్మరణ మాత్రమే నోట్లోంచి వస్తుంది. లౌకికమైన మాటలు మాట్లాడుకుంటే నెత్తి మీద ఒక గిన్నె పెట్టుకుని ఓ పాత్ర, దానికి బంతిపూల దండగుచ్చి హరిస్మరణ చేస్తూ ఇంటింటికి తిరిగి
ఎవరైనా వారంతట వారు మెచ్చుకుని అందులో బియ్యం లాంటివి వేస్తే సేకరిస్తారు. ఎవరిని భిక్షాందేహి అని అడగకూడదు. నాయనలారా, మానవుడై పుట్టాక హరిస్మరణ చెయ్యవలసిందే. నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని. నోరు నెప్పి పుట్టేలాగా హరి 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 అనవలసిందే. ఎవరి దగ్గరికి వెళ్ళి యాచించకుండా తనంత తాను వచ్చిన పదార్థం స్వీకరించి బ్రతకాలి. మరొకటి, మానవుడు హరిస్మరణ ద్వారా లోకంలో ఉన్న మానవుల ప్రవర్తనంతా మార్చాలి. ఇంకొకటి, సహనాన్ని నేర్చుకోవాలి. చల్లగా చలి గడ్డగట్టేస్తూ మంచు వీస్తున్న సమయంలో అసలు వీధిలోకి రావడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఆ తెల్లవారుజామున ఆ సమయంలో వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో చన్నీళ్లు స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని, పైన మనకు కనీసం లాల్చీ కూడా ఉండదు, అది కూడా తీసేసి ఆ చలిలో తిరుగుతూ హరిస్మరణ చేస్తున్నారు. అంటే తపస్సు అంటే శరీరాన్ని, మనస్సుని అన్నిటినీ ఏకాగ్రం చేసి శీతాతపాలకి, చలికి, వేడికి తట్టుకుని అవసరమైతే నోటితో నామస్మరణం తప్ప యాచన అనేది ఎరగక, దాంతోపాటుగా ఇతరులు ఇస్తే పుచ్చుకోవటం ఏమిటనే అహంకారానికి గురి కాకుండా అన్నిటినీ జయించటం, అంటే మనస్సుని, వాక్కుని అన్నిటినీ జయించి తద్వారా భగవంతుని దగ్గరికి వెళ్ళండి అని చెప్పే సంప్రదాయం హరిదాసుల సంప్రదాయం. ఒక్క హరిదాసుల హరికీర్తన ద్వారా ఒకటి మానవమానాలు జయించటం, రెండవది చలి వేడి మొదలైనవి జయించటం, మూడవది బద్ధకాన్ని జయించి పొద్దున్నే బయలుదేరడం, నాలుగవది హరిస్మరణతో అందరినీ లేపడం. ఇవాళ మనం నిద్రపోతూ ఉంటే దానివల్ల భవిష్యత్తులో కొన్ని ఘోర నరకాలకు పోతాంటే, ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుక ఎవడైనా తెల్లవారుజామున నిద్రపోతే అటువంటి వాడికి జీవితంలో స్వర్గద్వారాలు ఉండవు. ఆ సమయంలో హరిస్మరణతో మనల్ని లేపడం, ఇవన్నీ మనకు వాళ్ళు వ్యాపింపచేస్తున్నారు. ఇది ఎప్పుడు ప్రారంభమైంది అంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఈ మధ్యన భవిష్య పురాణం చూస్తే నేటికి త్రేతాయుగం 3వ పాదంలో ఆరంభమైంది. అప్పటి నుంచి హరిదాసుల సంప్రదాయం ఉండనే ఉంది. కాబట్టి ఆ సంప్రదాయాన్ని మనం చేయవలసిందే. ఇక గంగిరెద్దులు అనే పేరుతోటి వృషభ రూపంలో ధర్మదేవత తిరుగుతూ ఉంటుంది. ఆ ఎద్దంటే సాక్షాత్తు ధర్మదేవత. నాయన, మీ ఇంటికి ధర్మదేవత వస్తోందిరా, ధర్మదేవత హరిస్మరణ ఉన్న చోట మాత్రమే ఉంటుంది, అందుకని హరిస్మరణ ధర్మదేవత ఈ రెండు పక్కపక్కన ఉంటున్నాయి, ఈ ఎద్దుని పూజించండి. ఈ ఎద్దులాగా యజమాని ఏం చెబితే గంగిరెద్దులా తలవపడం అంటారు. అది గురువుగారికి దండం పెట్టు, యజమానికి దండం పెట్టంటే కాలితే దండం పెడుతుంది, తలకై ఊపుతుంది అన్నిని. గంగిరెద్దులా యజమాని దగ్గర వినయంగా ఉండి పనిచేస్తే కొంతకాలానికి గొప్పవాడు అవుతావు అని గంగిరెద్దును చూసి మనం నేర్చుకోవాలి. యజమాని దగ్గర ఎలా పని చేయాలో దాని దగ్గర చూసి నేర్చుకోవాలి. అది ధర్మదేవతకి చిహ్నం. ఈ కారణాల చేత గంగిరెద్దును కూడా ఊరేగించాలి. వృషః, వృషభః ఈ రెండు శబ్దాలు కూడా విష్ణువుకి, ధర్మదేవతకి పర్యాయ పదాలు. కాబట్టి హరిస్మరణ, ధర్మదేవత యొక్క రక్షణ, ఈ రెండు సంక్రాంతి పరమార్థాలు. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. వీక్షించారు కదా భోగి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. ఈ ముచ్చటైన పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుందాం. రేపటి సంక్రాంతి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.